సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ఎన్ఐఎస్ అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సార్. రేవంత్, ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకోవడానికి కానీ ఇల్లు కొనుక్కోవడానికి కానీ ఎంత జీతం ఉంటే ఎంత హోమ్ లోన్ ఇస్తారో ఒక్కసారి డీటెయిల్ గా తెలియజేయగలరు? ఓకే సార్. సో ఇక్కడ రెండు విషయాలు చెప్తాను. ఒకటి, అసలు బ్యాంక్ సైడ్ నుంచి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉంటుంది అని, మనం ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ లో కూడా మన ఎలిజిబిలిటీని మనం ఎలా నిర్ణయించుకోవాలి అని చెప్పి. బ్యాంక్ వాళ్ళు ఇచ్చినంత మనం చేయనవసరం లేదు, మనకు కూడా కొంత చూసుకోవాలి. కాబట్టి రెండింటిని విడదీసి చెప్తాను. ముందుగా బ్యాంక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మాట్లాడదాం. సో బేసిక్ గా మన ఆదాయాన్ని బేస్ చేసుకొని మనకు వచ్చేటువంటి లోన్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. అంటే మన నెలకి ఎంతవరకు ఈఎంఐ కట్టగలుగుతాము అన్నదాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్క బ్యాంకు చూస్తుంది. దానికి ఒక రెండు మెథడ్స్ యూజ్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఒకటేమో ఈఎంఐ బై ఎన్ఎంఐ, అంటే మంత్లీ ఈఎంఐ డివైడెడ్ బై నెట్ మంత్లీ ఇన్కమ్. ఓకే, దాన్ని డివైడ్ చేసి ఇంటూ 100 కొడితే ఒక నెంబర్ వస్తుంది అనమాట. సో బేసిక్ గా ఈ యొక్క నెంబర్ 50-55 దాటి ఉండకూడదు. అంటే సింపుల్, దాని అర్థమయ్యే భాషలో చెప్పాలి అని అంటే, మీరు కట్టేటువంటి ఈఎంఐ 50,000 ఉండి మీకు వచ్చేటువంటి శాలరీ 1,00,000 రూపాయలు ఉంది అని అంటే 50% ఆఫ్ యువర్ శాలరీ ఈస్ గోయింగ్ ఫర్ ఈఎంఐస్ అని అర్థం. ఓకే, సో ఈ క్రైటీరియా ఒకటి దృష్టిలో పెట్టుకుంటారు. అసలు ఎగ్జిస్టింగ్ గా మీకు ఏమన్నా ఈఎంఐస్ ఉన్నాయో లేదో చెక్ చేస్తారు. సో మీ శాలరీలో ఈ రేషియో ప్రకారం ఎంత పర్సెంటేజ్ ట్రిగ్గర్ అయింది, 20% ట్రిగ్గర్ అయిందా, 10% ట్రిగ్గర్ అయిందా, 0% ట్రిగ్గర్ అయిందా, అది చూస్తారు. సో నెక్స్ట్ బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేసి మీరు ఎంత ఈఎంఐ కట్టగలుగుతారో చూసి దానికి అనుకూలంగా ఫైనల్ లోన్ ఎలిజిబిలిటీ అమౌంట్ ని చెప్తారు. సో దేర్ ఆర్ 2 ways. ఒకటి, ఇప్పుడు మనకి 20 years ఖచ్చితంగా తీసుకోవాలి అని అనుకుంటే గనక ఒకవేళ ఎలిజిబిలిటీ ఎక్కువగా లేకపోతే తక్కువ అమౌంట్ ఇస్తానంటారు. లేదు, మీరు బ్యాంకులకు వెళ్ళినప్పుడు గమనిస్తే చెప్తారు, కావాలంటే మీరు టెన్యూర్ పెంచుకోండి, మీకు లోన్ అమౌంట్ ఎక్కువ వస్తుందని చెప్తారు. ఎందుకు? మనం కట్టేటువంటి ఈఎంఐ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎగ్జిస్టింగ్ ఈఎంఐ. ఓకే, అది 50-55, అంటే మనకు వచ్చే జీతంలో 50-55% మించి హోమ్ లోన్ ఉండకూడదు, అంతకు మించి ఉండకూడదు. నార్మల్ గా అయితే ఇంకా తక్కువ ఉండాలని చూస్తారు అదర్ లోన్స్ విషయంలో అయితే కనుక. బట్ హోమ్ లోన్ విషయంలో మాత్రం ఈ ఒక వెసులుబాటు ఎందుకు ఇస్తారు? 50-55 ఇది ఎందుకు ఇస్తారు అని అంటే, ఎంత కాదన్నా మళ్ళీ మనం ఒక అద్దెంట్లో ఉంటాం, దానికి కూడా ఒక 20% వరకు 20-25% వరకు మన నెట్ శాలరీలో 1,00,000 రూపాయలు జీతం వచ్చేవాడు 20-25 వేల రూపాయలు ఎట్లైనా ఖర్చు పెడతాడు. సో దాని మీద ఎట్లైనా పోయే ఖర్చుని మైనస్ చేస్తే మిగతా 30% ఎలిజిబిలిటీ కింద డిక్లేర్ చేసి లోన్ ని ఇష్యూ చేస్తారు. ఇది ఒక మెథడ్. రెండో మెథడ్ ఉంది, మల్టీప్లయర్ మెథడ్ అని అంటారు. అంటే మనకు వచ్చే శాలరీని ఇంటూ 72 తోటి మల్టిప్లై చేస్తారు. ఇది ఒక మెథడ్. ఈ కేసు అయినా సరే, ఈ కేసులో అయినా కానీ మళ్ళీ 50-55 దాటితే వాళ్ళు ఊరుకోరు. ఇది కూడా ఇంపార్టెంట్. మళ్ళీ 50-55 ఖచ్చితంగా దాటకూడదు. ఓకే, సో బేసిక్ గా మల్టిప్లయర్ మెథడ్ లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1,00,000 రూపాయలు జీతం వస్తుంది అనుకోండి, యూఆర్ ఎలిజిబుల్ టు టేక్ 72 lakhs. సో దాన్ని ఒకసారి మీకు వివరిస్తాను. అంటే ఎంత శాలరీ వచ్చే వాళ్ళకి ఎంతెంత ఆ హోమ్ లోన్ తీసుకునే ఎలిజిబిలిటీ ఉంది యాజ్ పర్ ద 72 మల్టిప్లయర్ మెథడ్. ఓకే, ఒక 20,000 రూపాయల జీతం తీసుకునే వాళ్ళకి 14,40,000 వరకు హోమ్ లోన్ వస్తుంది. 30,000 జీతం వచ్చే వాళ్ళకి 21,60,000 వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది. 40,000 రూపాయలు శాలరీ ఉన్న వాళ్ళకి 28,80,000, 50,000 శాలరీ ఉన్న వాళ్ళకి 36 లక్షలు, 60,000 శాలరీ ఉన్న వాళ్ళకి 43,20,000, 70,000 శాలరీ ఉన్న వాళ్ళకి 50,40,000, 80,000 శాలరీ ఉన్న వాళ్ళకి 57,60,000, 90,000 శాలరీ ఉన్న వాళ్ళకి 64,80,000, 1,00,000 శాలరీ ఉన్న వాళ్ళకి 72 లక్షలు. సింపుల్. ఇట్ ఈస్ అ 72 మల్టిప్లయర్ మెథడ్. ఈ రెండు మెథడ్స్ లో ఏదో ఒక మెథడ్, బట్ ఎండ్ ఆఫ్ ద డే 50-55% రేషియో దాటకుండా మాత్రం వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే తీసుకుంటారు. ఓకే, ఇప్పుడు మనకు హోమ్ లోన్ ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. ఇక్కడ ఇంకొక క్రైటీరియా ఉంటుంది, ఎంత పర్సెంటేజ్ మనం డౌన్ పేమెంట్ కట్టాలి. సో బిలో 20 lakhs అయితే గనక ఒక లెక్క ఉంటుంది, అబౌవ్ 20 lakhs అయితే గనక ఒక లెక్క ఉంటుంది. సహజంగా అగైన్ బ్యాంక్ టు బ్యాంక్ వేరీ అవుతుంది. పిఎస్యూ బ్యాంక్స్ ఒకలాగా ఆపరేట్ చేస్తాయి, ప్రైవేట్ బ్యాంక్స్ ఒకలాగా ఆపరేట్ చేస్తాయి. సహజంగా ఇన్ జనరల్ పిఎస్యూ బ్యాంక్ సెగ్మెంట్ లో అబౌవ్ 20 lakhs ఉండే ప్రాపర్టీకి దేనికైనా కానీ వాళ్ళు 80% వరకే లోన్ ఇష్యూ చేస్తారు. అంటే మీకు 50 లక్షల రూపాయలు ఇల్లు కొంటున్నారు అని అంటే 40 లక్షలకి మించి లోన్ ఇవ్వరు వాళ్ళు. ఒకవేళ అదే మీ ఇల్లు కనుక కొంచెం తక్కువ అనుకోండి, 20 లక్షలు ఇప్పుడు ఇల్లు రావట్లేదు అనుకోండి, దానికైతే 90% వరకు కూడా ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో బేస్డ్ ఆన్ ద ప్రాపర్టీ వాల్యూ ఆల్సో వాళ్ళు పెట్టిన లిమిట్స్ చాలా చిన్నవి. సో అప్ టు 80% వరకు మాత్రం మనకి ఎలిజిబిలిటీ ఉండే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సో ఇది ఈ బ్యాంక్ సైడ్ నుంచి చూసే ప్రక్రియ. ఓకే, బ్యాంక్ సైడ్ నుంచి మాత్రం మనకు క్లారిటీ ఉంది, మనకు వచ్చే శాలరీని బేస్ చేసుకొని మనకి ఇంత లోన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఇది వస్తుంది కదా అని చెప్పి డైరెక్ట్ గా దిగాల.
ఇప్పుడు ఇది మన పర్సనల్ యాంగిల్ నుంచి కూడా ఎవాల్యుయేట్ చేసే ప్రయత్నం చేయాలి. సో మన పర్సనల్ సైడ్ నుంచి మనం ఎప్పుడు ఈ లోన్ తీసుకోవాలన్న దాని గురించి మనం కొంత క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు ₹1,00,000 జీతం ఏదో వస్తుంది అనుకోండి, మీకు ఈఎంఐలు అది ఇది అంతా కలిపి ఇప్పుడు 72 లక్షలు అని అంటే 8% ఏదో తగ్గుతుంది. ఇప్పుడు ఆ తగ్గిన దాంతో ఒక ₹60,000 ఎంత ఈఎంఐ వస్తుందని అనుకుందాం ₹1,00,000 జీతంలో. ఆ ₹40,000 మీరు బతకడానికి సరిపోతుంది. మిగతా ఇతర ఖర్చులు అవి ఇవి మీరు బతకడానికి సరిపోతుంది. కంఫర్టబుల్ గా అనిపిస్తుంది అంతా. అరే మనకు వచ్చే జీతం ఈఎంఐకి పోతుంది, మనం రెంట్ కట్టే పని లేదు, ప్రాపర్టీ మనకు సొంతం అవుతుంది, అన్ని పోను మనకి ఖర్చులకు కూడా డబ్బులు మిగులుతున్నాయి, సో అంత ప్రాబ్లం లేదు, వెల్ ఫిట్ అండ్ ఫైన్ ఫైనాన్షియల్లీ అని చెప్పి దిగిపోతాం. ఇక్కడే అసలు సమస్యలన్నీ ఎంటర్ అయిపోతాయి. రీసెంట్ గా ఒక పెద్ద మనిషి నా దగ్గరకు వచ్చి, ఒక సీనియర్ ఐటీ ప్రొఫెషనల్ నా దగ్గరకు వచ్చి ఒక మాట అన్నారు. రేవంత్, నేను వచ్చి 45 ఏళ్ళకి నేను చూస్తూ ఉంటే నా వెనకాల ఏముంది అని అంటే ఒక ఈఎంఐ లేని ఇల్లు, ఒక ఈఎంఐ లేని కారు ఉంది. రేపు నన్ను ఉద్యోగాలు తీసేస్తే ఎట్లా బతకాలని నాకు తెలియట్లేదు. ఇది చాలా మంది ప్రాబ్లం. నేను చాలా మంది ఐటీ ప్రొఫెషనల్స్ జూనియర్స్ తో మాట్లాడేటప్పుడు కూడా అదే అంటారు. అవును సార్, లంచ్ లో కూర్చొని మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు అదే అంటూ ఉంటారు. మా పిల్లలు ఆల్రెడీ 10th క్లాస్కి వచ్చేసారు, హైయర్ స్టడీస్ కి డబ్బులు లేవు, రిటైర్మెంట్ కి అసలు ప్లాన్ లేదు, ఏముంది అని అంటే వెనకాల ఒక ఈఎంఐ లేని. సేమ్ ఇదే డైలాగ్ కనపడుతుంది. ఎందుకు జరిగింది ఇదంతా అంటే ఎలిజిబిలిటీ ఉందని లోన్ తీసేసుకున్నాం కాబట్టి. ఓకే, ఇక్కడ మనం బ్యాంక్ సైడ్ ఎలిజిబిలిటీతో పాటుగా మన పర్సనల్ లైఫ్ రిక్వైర్మెంట్ ఎలిజిబిలిటీస్ కూడా మనం చెక్ చేయాలి. సో ఈ పర్సనల్ లైఫ్ ఎలిజిబిలిటీస్ ఏంటి? సింపుల్. ఫస్ట్ మన పిల్లలకి సంబంధించినటువంటి, సో ఒక పిల్లలు కూడా పక్కన పెట్టండి, ఫస్ట్ ఒక ఆర్డర్ రాసుకుందాం. ఆర్డర్ ఏంటి? కెనాట్ బి పోస్ట్ పోన్, కెనాట్ బి కాంప్రమైజ్డ్. అంటే పోస్ట్ పోన్ చేయలేంది, అసలు ఈ విషయంలో మనం కాంప్రమైజే కాలేంది, ఈ ఆర్డర్ రాసుకోవాలి. ఆ ఆర్డర్లు ఏమొస్తాయి? మనం మార్చలేంది, చేయలేంది, పిల్లల చదువు, ఆ వయసుకు తగ్గట్టుగా జరగాలి. సార్ ప్లీజ్ సార్ 4 రోజులు వెయిట్ చేయండి అన్నా వాడు ఆగడు, 4 రోజులు కూడా ఆగడు. కాబట్టి దానికి ప్రియారిటీ ఇవ్వాలి. వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ అంటే యూజీ పీజీ, వాళ్ళ మ్యారేజ్ సంబంధించి కొద్దిగా అటో ఇటో. నెక్స్ట్ పోస్ట్ పోన్ చేయలేదు ఏంటి? మీ రిటైర్మెంట్. అది పోస్ట్ పోన్ కాదు సార్, ప్లీజ్ సార్ 1 సంవత్సరం ఎక్స్టెండ్ చేయను, వాడు ఉడుకోడు, పంపించేస్తాడు బయటికి. సో అది కూడా పోస్ట్ పోన్ చేయలేము. సో ఒక ఆర్డర్ రాసుకోండి. సో ఈ ఆర్డర్స్ మొత్తం రాసుకున్న తర్వాత నెక్స్ట్ ఆర్డర్ లో కెన్ బి పోస్ట్ పోన్, కెన్ బి కాంప్రమైజ్డ్, ఈ ఆర్డర్ రాసుకోండి. దాని తర్వాత ఇట్స్ ఓకే ఉన్నా లేకపోయినా అదొక లగ్జరీ ఐటమ్ అని అనుకొని దాని ఇంకొక ఆర్డర్ లో రాసుకోండి. అంటే ఫస్ట్ ఏవైతే ఖచ్చితంగా మన లైఫ్ లో జరగాలో అవి పెట్టుకొని, దాని తర్వాత ఏవైతే పోస్ట్ పోన్ అయినా చేయాల్సినవి ఉంటాయి అవి రాసుకొని, ఆ తర్వాత లగ్జరీ ఐటమ్స్ రాసుకోవాలి. ఇక్కడ పోస్ట్ పోన్ చేయలేని ఐటమ్స్, పిల్లలకి ఇందాక నేను చెప్పినట్టుగా కొన్ని ఐటమ్స్. సో వీటి కోసం మనం ఎంత ఎస్ఐపి చేస్తే అప్రాక్సిమేట్ గా మన టార్గెట్స్ రీచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సింపుల్. ఇప్పుడు ఎస్ఐపి అని అనగానే, అంటే ఎస్ఐపి అనే మెథడ్ ఎందుకు వాడుతుంటే కొద్దిగా రిటర్న్స్ ఎక్కువ వస్తాయని కాబట్టి నేను వాడతాను మ్యూచువల్ ఫండ్స్ లో. సో బేసిక్ గా నా అంచనా మేరకు నేను జస్ట్ ఏదో, మీరు ఎవరైనా గూగుల్లో వెళ్ళి క్యాలిక్యులేటర్లు చెక్ చేసినా కనిపిస్తాయి, కానీ ఒక కిడ్ ఉండేటువంటి 30 సంవత్సరాల వయసు ఉన్న కుర్రాడు ఎంత ఎస్ఐపి చేయాలంటే రిటైర్మెంట్ ప్లస్ వాళ్ళ కిడ్స్ ఫ్యూచర్ కోసం వర్స్ సినారియోలో 80,000 వస్తుంది. జీతం కూడా అంత ఉండదు, 80,000 వచ్చేస్తుంది. 70,000 80,000 సేవింగ్స్ చేయాలి పర్ మంత్. సో బేసిక్ గా 70,000 80,000 మనం సేవింగ్స్ చేయలేకుండా కెన్ బి పోస్ట్ పోన్డ్ అన్న ఇంటికి డబ్బులు ముందుగా ఈఎంఐ కడితే ఇది ఆగదు కదా, పిల్లలు ఆగదు. హౌస్ కెన్ వెయిట్ ఫర్ ఫ్యూ ఇయర్స్, బట్ కిడ్స్ ఎదగటం అయితే దాన్ని ఆపలేం మనం. సో ఈ ఆర్డర్ అంతా చెక్ చేసుకోండి. సో మీరు సేవింగ్స్ చేయంగా కూడా ఇంకా 30-40,000 మిగులుతున్నాయి నాకు, నేను ఆల్రెడీ 30,000 ఇంటి రెంట్ కడుతున్నా, ఈ 30 + 40 మొత్తం 70 నేను ఈఎంఐ కట్టుకుంటానంటే జిఎస్ యూఆర్ ఎలిజిబుల్. చెక్ యువర్ ఎలిజిబిలిటీ. భవిష్యత్తుకి దాచుకుంటూ కూడా నేను దీని మీద పెట్టగలుగుతాను అంటే ఎస్ యూ కెన్ డూ దట్. సో ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే మనకు వర్క్ లైఫ్ తక్కువ, మనం ఎల్లకాలం పనులు చేయలేం కదా, ఒక టైంకి రిటైర్ అవుతాం. అది ఇప్పుడంతా కూడా కంప్లీట్ గా జాబ్ ఓరియంటెడ్ సొసైటీగా మారిపోయాం. ఒకప్పుడు సెల్ఫ్ ఎంప్లాయిడ్ గా ఉండేవాళ్ళం, రైతులు సెల్ఫ్ ఎంప్లాయిడ్, ఊర్లో షాపులు సెల్ఫ్ ఎంప్లాయిడ్ గా ఉండేవాళ్ళం. సో రిటైర్మెంట్ అనే కాన్సెప్టే లేదు ఒకప్పుడు. బట్ ఇప్పుడు ఖచ్చితంగా రిటైర్ అవ్వాల్సింది, దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఇప్పుడు ఒక కిరాణా కొట్టు ఉండొచ్చు మీ పేరెంట్స్ కి, రేపు మీరైతే అదే కొట్టు నడపలేరు కదా, మీ ప్రొఫెషన్ దాటిపోయింది, మీరు దాటేసి వచ్చారు, ఆ ఫ్యామిలీ బిజినెస్ మీరు చేయలేరు. సో బేసిక్ ఆల్రెడీ కొన్ని మార్పులు జరిగాయి కాబట్టి మన సోషల్ అండ్ కల్చరల్ అండ్ ఎకనామికల్ సిస్టమ్ లో దానికి అనుకూలంగా ఒక ఆర్డర్ రాసుకొని దెన్ గో ఫర్ హోమ్ లోన్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. మోస్ట్ వెల్కమ్.